హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్. నేను సతీష్ మందులా. ఈరోజు మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎంబీఎస్సీ జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్దేశించి చాలా కీలక వ్యాఖ్యలు చేసినాడు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య గల కారణం ఏంది? అసలు ఎస్సీ వర్గీకరణ అనే అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా సంచలనంగా మారింది. ఎప్పటికప్పటికంటే ఒక పక్క మాలలు, ఒక పక్క మాదిగలు, మీరు మేము అనేటట్టు యుద్ధం జరుగుతుంది సోషల్ మీడియాలో. అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాటల యుద్ధం జరుగుతున్నట్టు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ప్రధానంగా ఎంబీఎస్సీ నుండి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఫస్ట్ సమాజం కానీ, మీడియా కానీ, ప్రభుత్వాలు కానీ రెండు కులాల పంచాయతీ కాదన్న విషయాన్ని గుర్తించాలి. 59 కులాల కొట్టాట ఇది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే దేశంలో ఈ రాష్ట్రమే దీన్ని ముందుకు తీసుకుపోతుంది కాబట్టి 59 కులాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలా ఏదో కొన్ని కులాలు ఇలా మాలామాదిగా ఇలా జనాభా పరంగా ఎక్కువ ఉన్నటువంటి కులాలు వాళ్ళ యొక్క అవకాశాల కోసం, లేకపోతే ఉన్న దాంట్లో ఎక్కువ పర్సెంట్ మాకే దక్కాలనేటువంటి ఉద్దేశంతో పోటాపోటీగా ఇలా సభలు సమావేశాలు పెడుతూ ఇలా కొట్లాడుకుంటూ అంశాన్ని రెండు కులాల వైపు అది ఒక రాజకీయ పార్టీలకు ఒక అస్త్రంగా మారే విధంగా, ఓట్లు రాల్చే విధంగా ఆ కొట్టాటలు చేస్తా ఉన్నారు. కానీ అసలు అంశం పక్కదొట్టి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కోర్టు చెప్పింది ఒకటే, ఈ 59 కులాల్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దళిత కులాల్లో వెనుకబడ్డ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను ముందు గుర్తించండి. అదేవిధంగా ఆల్రెడీ ఫలాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ, తర్వాత ప్రియారిటీ ఇవ్వమని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఏ కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి ఇప్పటి వరకు అందిపుచ్చుకున్నారు వర్గీకరణ ఫలాలు, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకు విద్య ఎన్ని, అంటే యూనివర్సిటీ స్థాయి ఉద్యోగాలు అంటే విద్యలు ఎంతమంది చదివిండ్రు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంతమందికి చేసిండ్రు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోర్సులు ఎంతమంది చదివారు, ఇవన్నీ లెక్కలు తీసుకోవాలి. ఇవి ఏవి తీయకుండా మా జనాభా ఉన్నది కాబట్టి మాకు ఇంత శాతం ఇవ్వాలనేటువంటిది సరైనటువంటి సామాజిక న్యాయం కాదు. సో సామాజిక న్యాయం అంటే ఏంది? ఎవరికైతే తిండికి లేదో వాళ్ళకి ఫస్ట్ తిండి పెట్టాలి, అది సామాజిక న్యాయం. అది జరగకుండా ఈ రెండు కులాల పంచాయతీగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, మాదిగలు ఏమంటున్నారంటే ప్రధానంగా ఈ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు మాదిగలు, మేము తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్ గా అధిక శాతం ఉన్నాము, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. మరి మీరేమంటారు దానిపై? ఇలా అధిక శాతం ఉన్నటువంటి ఒక పాపులేషన్, ఒక కమ్యూనిటీ ఉంటే వర్గీకరణ అవసరం లేదు కదా. ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నప్పుడు ఎక్కువ రిజర్వేషన్ వాళ్ళే పొందే అవకాశం ఉంటుంది. సో వర్గీకరణ వాళ్ళకి కావాలి. ఎక్కువ శాతం ఉన్న వాళ్ళతో తక్కువ శాతం ఉన్న వాళ్ళు పోటీ పడలేరు. వాళ్ళ కోసం వర్గీకరణ జరగాలి. మరి మీరు ఎవరి కోసం వర్గీకరణ చేయాలనుకుంటారు? మీరు మేమే ఎక్కువ పాపులేషన్ ఉన్నాం అన్నప్పుడు మీకెందుకు వర్గీకరణ? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మాలమాదిగలు ఎక్కువ బెనిఫిట్ పొందారు. సో వాళ్ళ దృష్టిలో మాలలు ఎక్కువ తిన్నారు అని అనుకో. ఇప్పుడు రాష్ట్రాలు వేరైపోయినాయి కదా. మరి అయిపోయినప్పుడు ఇక్కడ నష్టం ఎవరికి జరిగింది? ఇలా కోర్టు తీర్పు ఫస్ట్ మాలమాదిగ సోదరులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ కోర్టు తీర్పును తర్వాత చదవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో మీరు ఎవరైతే ఆ తీర్పులో స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ డేటాలో ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరు, అది ఎట్లా తెలుస్తుంది? డేటా తీయాలి. అదేంది మామూలుగా జనసంఖ్య రాసుకోమనలే, ఎంపెరికల్ డేటా తీయాలని అన్న, అంటే అనుభవపూర్వకంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితిగతులను ఆధారంగా తీసుకొని ఆ స్థితిగతుల ఆధారంగా నష్టపోయిన వాళ్ళకి ఎక్కువ శాతం ఇవ్వమని చెప్పారు. అది పక్కన పెట్టేసి మాకియాలంటే మరి మిగతా అంత ఎట్టుకోవాలి? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రధానంగా మందకృష్ణ మాది గారు మీతోటి ఏదైతే 57 కులాలు ఏవైతే ఉన్నాయో వాటి అందరితోటి కూడా కలిసి ఒక ఫిబ్రవరి 7 లోపు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో మీరు దానికి వెళ్ళి కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇలా మొన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలో మాకు సంబంధించినటువంటి పూర్తి మాకు జరిగిన అన్యాయం కానీ ఇలా రెండు కులాల ద్వారా మీకు నష్టపోయినటువంటి సమాచారం అంతా కూడా లెక్కల రూపకంలో కూడా ఆ పత్రికలో ప్రచురించడం జరిగింది. సో కాబట్టి ఇలా మేము వాళ్ళ వైపా మా వైపా అనేటువంటిది కాకుండా ఇలా మాదిగలను అడుగుతా ఉన్నాం, మాలను అడుగుతా ఉన్నాం, మా యొక్క పరిస్థితి ఏమిటి, 57 కులాల యొక్క స్థానం ఏంది, మాకు రేపు జరగబోయే వర్గీకరణలో మా యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంత, మరి ఇప్పుడున్న శాతం ప్రకారం మీరే కొట్టాడుకుంటే ఇప్పుడున్నటువంటి మా పర్సంటేజ్ని ఎవరు లెక్కించాలి, దాని మీద మేము అడుగుతా ఉన్నాం. మీకు ఆ విషయం మీద మీకు క్లారిటీ ఉంటే
మేము మాకు న్యాయం చేయడానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. కాబట్టి ఈ ఆ రకంగా వాళ్ళు నిర్ణయం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఫిబ్రవరి 7న జరిగేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి దాదాపు అన్ని కులాలు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. సో మీ తరపున మీరు ఏదైతే ఎంపీఎస్ఏ నుండి దానికి మద్దతు ఇస్తున్నారా? ఇప్పటి వరకు దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఏ కులాలు మద్దతుకు రాలే. దళితులకు రావాల్సినటువంటి ఫలాలు దక్కనప్పుడు ఏ కులాలు మద్దతు ఇవ్వలేదు. వాళ్లకు ఇలా రాజకీయ వాటాలో ఒక సీట్లు ఇవ్వకపోతే అడ్డుకునేది మిగతా వర్గాలే, దాడులు చేసేది ఆ వర్గాలే. ఇలా మేమంతా కూడా తనుకుంటున్నాం అంటే మీరు అందరు వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఇది ఏ రకమైన మద్దతు ఆలోచన చేసుకోవాలి సమాజం అంతా కూడా. మీరు వర్గీకరణ మద్దతు ఓకే, వర్గీకరణ ఇవ్వండి, కానీ మీరు ఇలా మీ అగ్రవర్ణాలదే తీసుకుందాం మద్దతు ఇచ్చిండ్రు. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి పేదలకు సపరేట్ కోటా ఇచ్చుకున్నారు. అగ్రవర్ణాలు మొత్తం 50% తీసుకుంటూనే అందులో ఉన్న పేదలకు 10% ఇచ్చుకున్నారు. అట్లనే ఆ అగ్రవర్ణాలు ఈ ఉన్న దళితుల్లో కూడా సపరేటు వెనుకబడ్డ కులాలకు పర్సంటేజ్ ఇవ్వడానికి మీరు ఓకేనా మద్దతు ఇస్తారా? మీరు దానికి అట్లా మద్దతు ఇస్తే మీరు ఇచ్చే మద్దతు అనేటువంటిది సామాజికమైనదని మేము భావిస్తాము. అది చేయకుండా మరి మీ దాంట్లో స్పష్టత లేకుండా మీరు అనుకుంటూ మేము వెనకకెళ్ళి వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తాం, 2-3 కట్టెలు ఇస్తామని అంటే అది దేనికోసం? ఆ మద్దతు ఒక ప్రక్రియ జరుగుతుంది వర్గీకరణ కోసం. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి గవర్నమెంట్ కూడా కృషి చేస్తున్నది. దానికి మంత్రులు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, చర్చలు చేస్తూ ఉన్నారు. అందులో సామాజిక న్యాయం ఎవరికి జరగాలనో వాళ్ళకి జరిగే విధంగా వాళ్ళు పని చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో అంతే తప్పితే వాళ్ళందరూ మద్దతు ఇచ్చినా కానీ ఎవరికి న్యాయం జరగాలనో వాళ్ళకి జరగకపోతే అన్యాయానికి గురైన వాళ్ళు మళ్ళీ పోరాటం చేస్తారు. ఎట్లాగో అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నారు. ఓకే, ఏదైతే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వేదిక మీద ఆల్మోస్ట్ ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇక ఈ 2-3 రోజులలో వెలువడుతుంది, ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా ఏదైతే కమిషన్ కి మీ వాదనలు కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఏం చెప్పారు? రేపు పొద్దున జరిగే వర్గీకరణలో ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? మేమైతే కమిషన్ కు సింగిల్ వర్డ్ గా కోర్టు ఏం చెప్పిందో అది ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పాము. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా కోర్టు చెప్పిన దాని ప్రకారంగా చేయమని చెప్పాము. ఇక్కడ ఇలా కొంతమంది రకరకాలుగా కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళకు 1% ఇవ్వాలని, ఇక్కడ కొన్ని కులాలు లేవు అని. లేనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గజిట్ లో గాని, ఈ జీవో నంబర్ 2లో గాని కులాల ప్రస్తావన ఎందుకున్నది? ఇన్ని కులాలు ఉన్నాయనేటువంటిది ఎట్లా చెప్పగలిగారు? పోయిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 57 కులాలకు సంబంధించిన జనాభాను వాళ్ళు లెక్కించడం జరిగింది. అందులోనే దాదాపు 15 లక్షల పైచిలకు జనాభాను వాళ్ళే లెక్కలు చెప్పారు, ప్రభుత్వ లెక్కలు. మీరు కావాలంటే తీసుకోండి, 4.5% వరకు ఆ లెక్కలు ఉన్నాయి. సో ఈ కులాలన్నీ ఉండంగా మీరు ఎవరినో ఒకరిని బేస్ చేసుకొని వర్గీకరణ చేస్తామంటే మళ్ళీ అన్యాయం జరుగుతుంది. కమిషన్ ఏది ఒక అధికారికంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఇచ్చిండ్రు, దాన్ని సూచనలు పరిగణలో తీసుకోవాలి. వారికి కూడా చెప్పినాం, మీరు కోర్టు తీర్పును అనుసరిస్తారా లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేస్తే దాని ప్రకారం చేస్తారంటే కోర్టు తీర్పు ప్రకారం చేస్తామని అంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేయాలి. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మాకు తెలియలేదు. మేము మంత్రులకు కానీ అదేవిధంగా చైర్మన్ గారికి, కమిషన్ చైర్మన్ గారికి కూడా మా అప్పీల్ మేము చెప్పినాం. మాకు నష్టపోయినాం కాబట్టి మాకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి. ఆ పాపులేషన్ బేస్గా చూసుకుంటే తక్కువ పాపులేషన్లలో ఎప్పటికి కూడా వాళ్ళు ఫలాలు పొందలేరు. సో కాబట్టి ఆ రకంగా మీరు చేయాలని చెప్పినాం. ప్రభుత్వం ఈ 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి అందుకే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మీరు కనుక రేపు దేనికో తలొగ్గి లేకపోతే బలం ఎక్కువ ఉన్నదనే వాళ్ళతోటి మీరు బెండ్ అయ్యి వాళ్ళ సైడ్గా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ వీగిపోయే అవకాశం ఉంటుంది. శాశ్వత పరిష్కారం చేసే విధంగా మా కులాలకు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. మాకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు, మాకు ఇప్పటి వరకు మాకు విద్యలో ఏం న్యాయం చేయగలుగుతారు, ఉద్యోగాలలో ఏం న్యాయం చేయగలుగుతారు, రేపు రాజకీయంగా ఏం న్యాయం చేయగలుగుతారు. మాకు సంక్షేమ ఫలాలు లేక మా నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు, కులవృత్తులన్నీ కోల్పోయినారు, కులవృత్తులన్నీ లేవు. వాళ్ళకి ఏ రకమైనటువంటి భరోసానిస్తారు అది ప్రభుత్వం చెప్పాలి. అది చెప్పకుండా మీరు ఏదైతే చేస్తున్నామంటే మళ్ళీ అది మాకు అన్యాయమే జరుగుతుంది. తదుపరి మా కార్యాచరణ మాకు ఉంటుంది. ఒక విధంగా ఈ కమిషన్ లో ఏదైతే ఎంపీఎస్సీ ఏదైతే 57 ఉపకులాలు ఉన్నాయో 57 ఉపకులాలకి న్యాయం 57 కులాలు న్యాయం జరగకపోతే తదుపరి కార్యాచరణ ఏదో ఉండదు. ఖచ్చితంగా అన్యాయం జరిగిన కాడ పోరాటం ఉంటుంది.
అణచివేతకు గురైన కాడనే పోరాటం వస్తుంది. కాబట్టి మా కులాలకు సంబంధించినటువంటి ఈ రావాల్సినటువంటి వాటాలో మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మా పోరాట కార్యక్రమం అనేటువంటిది మాకు ఉంటుంది. మా కార్యాచరణ మేము చేస్తాం. సరే, ఇప్పుడు చేస్తా ఉన్నారు, కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడ్డ తర్వాత మేము అన్ని కుల సంఘాలను కూడా ఏకమై మాకు అన్యాయం జరిగితే మాత్రం పోరుబాట తప్పదు. చివరిగా ఏదైతే ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది, దాంట్లో మందకృష్ణ మాదిగ గారు కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఏదైతే ఎంపీగా ఉన్న, ఇప్పుడు సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసింది గద్దర్ విషయంలో. గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, గద్దర్ భావజాలం వేరు అని చెప్పేసి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసిన, దానిపైన పెద్ద దుమారమే లేచింది. సో దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఫస్ట్ మేము ఆకలితో ఉన్నాం. మా కులాలకు ఏం దక్కాలనేటువంటి మా ప్రధానమైనటువంటి సమస్య. ఈ అవార్డులు ఇచ్చే కాడ ఎవరిని కళాకారులు ఎవరు ఉన్నారో, సేవా రంగంలో ఎవరు ఉన్నారో గుర్తించడానికి ఒక జ్యూరీ కమిటీ ఉంటుంది. సో అది వాళ్ళ సమస్య చూసుకుంటది. మా దాంట్లో కూడా 2-3 కళాకారులను గుర్తించారు. గత సంవత్సరం కూడా మా హోలేదాసరి కళాకారుడు కొండప్పకు వచ్చింది, అదేవిధంగా మా చిందు సమ్మయ్యకు వచ్చింది, మిగతా మా మాస్టర్ను మొగలాయకు కూడా వచ్చింది. సో కళాకారులు కళలు ఏడుంటే అక్కడ గుర్తిస్తారు. ఆ అవార్డులు అనేటువంటిది ఇది రాజకీయ అంశం కాదు, దాన్ని మేము స్పందించవలసిన అవసరం.